తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయుని నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నా గోత్రపు చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతములను నీ నివాస స్థలములను నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠములకు నాకు ఆనంద సంతోషములు కలిగి చేయు దేవుని ఎదుగు చేయుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. ప్రభునందు ప్రియులారా, యథార్థ ప్రేమకు మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపలను మనం ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మనకు పాప క్షమాపణ దయచేయమని మనం అందరం వేడుకుంటాము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. మీకు విరోధముగా పాపము చేసిన మరియు మీరు ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుగుచు వేడుకొనుచు మితిలేని కనికరముగా నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవటమై నీ జంటకు మరణించిన మిగులుగల దేవా, మమ్మల్ని తెలిసి ఆనందంతో మా సమస్త పాపము క్షమాపణ దయచేయండి. మేము ఈ కృప చేత నిత్యం పొందినట్లు వెలుగు జీవని చిత్తములు జీవించలేని కారణం నీ వాక్యం కలిగేతో మా ఇంటిని పరిశుద్ధాత్మను వృద్ధిపరించమని మా కొరకు యేసుక్రీస్తు ద్వారా మేము వేడుచున్నాము. మన ప్రేమకు తండ్రి సర్వశక్తుల దేవుడు మన ఇంటి కనికరమించి మన కొరకు చనిపోటని తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములను క్షమించున్నాడు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచవారికి దేవుని కుమారుడు పౌరులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. ఇదిగో దేవుని నాకు సహాయకుడు, ప్రభువు నా ప్రాణమును ఆదరించేవాడు. నా శత్రువుల చేయి వీడు ఆయన వారిని నడిపించును. ఓ ప్రభువా, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపము. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం అందించము. తండ్రికి కుమారునికి పరిశుద్ధ
అంత రక్త ప్రసరణ జరిగిందట. రక్త ప్రసరణ జరగక మనకి ఎక్కడెక్కడ దిగేసుకొని కూర్చోవాలి. రక్త ప్రసరణ లేకపోతే ఈ అవయవాలు పనిచేయవు. ఎంత ఈ స్పర్శ ఎంత ముక్తిగా ఉంటుందో అంత మనలో ఉన్న రక్తం స్పర్శ ఇదిగా ధారణగా ప్రవహిస్తుందట. అది సైన్స్, అది దేవుని యొక్క జ్ఞానం ఇచ్చిన మాట. కాబట్టి ఏందో మరి కొంతమంది చేతులు కందిపోతాయి అని అంటారు. చేతులు కందిపో ఏమో ఏమండి సర్వజీవులారా ఏంటండి చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతించండి. కందిపోతాయేమో, కందిపోయేటట్టుగా మనం ఉన్నంత తరిసిపోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొంచెం చెమటైనా మన దేవుని దగ్గర మనలో నుండి కనపడాలి. ఆయనకి ఎంత చెమటోడుస్తామో, ఎంత ప్రయాసపడతామో అంత దేవుడి యొక్క ప్రభావం మనలోనికి వస్తుంది. మరి క్రింద ఉన్నవాడు కూడా చప్పట్లతో దేవుడిని ఆరాధిద్దాం. ఆత్మ సంబంధమైన దేవుని సన్నిధి కావాలంటే బలంగా ఆరాధన చేయాలి. ఆనాడు ఆది అపోస్తలులు ఎంత బలంగా ఆరాధన చేశారో అంత అద్భుతమైన శక్తి గల దేవుడు వారిలోని ఇంటికి వచ్చాడు. 2వ వచనం, ఓ మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి పరలోక కృపయు సమాధానాలు మీకు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. ప్రభువు నామమున స్తోత్రములు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, గత పరిశుద్ధ ఆదివారం నుండి ఈ ప్రభు దినం వరకు పరమదేవాది దేవుడు ఆత్మదేవుని యొక్క సన్నిధిలో మనమందరం ఆరాధించడానికి, దేవుని యొక్క కృపలో మనం క్షేమంగా ఉండడానికి పరమదేవుడు మనకి వచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది అనుకోవచ్చు. కాబట్టి దేవుని సన్నిధిలో ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవునికి సన్నిధిలో ఉన్న ఆరాధనలతో మనం దేవుని కృపలో ఈ విధంగా ఆత్మీయంగా ముందుకు సాగడానికి పరమదేవుడు మనకి వచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. గత వారంలో మంచి ఆలోచన మనం చేశాం. మనమందరం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలం. దేవుని పిల్లలమైన మనలో ఉండవలసిన జాగ్రత్తలు ఎన్నో గత వారంలో మనం చెప్పుకున్నాం. దుష్టుడైన అపవాది ఎంతగానో నానా రకాలుగా ఎవరి ద్వారా మనల్ని మోసగిస్తాడు, ఎవరి ద్వారా దేవుని పిల్లలను పడేస్తాడు. గత వారంలో ఎవరి ద్వారా దేవుని పిల్లలను పడేస్తాడు? ఎస్, అబద్ధ ప్రవక్తలతో దేవుడు తన బిడ్డలను పడేస్తాడు, వారిని లొంగ తీసుకుంటాడు. నానా రకరకాల దుర్బోధలతో దేవుడికి సత్యములు ఉన్న దేవుని పిల్లలను ఎంతగానో గర్భించిస్తూ ఉంటాడు. వారు దయలేని వారు, వారు కనికరమలేని వారు, వారు ఏమాత్రము జాలి లేని వారు అని గత వారంలో మనం చెప్పుకున్నాం. వారు దేవుని పిల్లలే, వారి సంగతి మనకెందుకు, వారి మార్గంలో వారు ముందుకు పోతున్నట్లే అని సైతాను గారికి, దుష్టుడైన అపవాదికి ఏమని జాలి లేదు. కానీ దుష్టుడైన అపవాది దేవుని పిల్లలను ఎక్కడ గర్భిణి చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి దేవుని వాక్యంలో అపోస్తుడైన పౌలు చెప్పిన రీతిగా అజ్ఞానుడి కాక జ్ఞానం కలిగిన వారిగా మీరు నడవండి అని గత వారంలో ఉన్న లేఖకు మనం గమనించాము. ఈ వారంలో మనం చదువుకునేటువంటి కొరింథీ పత్రిక భాగంలో నుండి కానివ్వండి,
మరి సువార్తికుడైన లూకా సువార్త భాగం నుండి కానివ్వండి, ఈ రెండు భాగాలు మనం గమనిస్తే నమ్మకత్వాన్ని కోల్పోయి నష్టపోయిన విలువైన బహుమానం. నమ్మకత్వాన్ని కోల్పోయి నష్టపోయిన విలువైన బహుమానం. ఒక వస్తువు నేను మీకు ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను? నా దగ్గర ఎక్కువయ్యా, లేకపోతే నాకు ఒరువయ్యా? చెప్పలేదు. నాకు ఒరువై కాదు, నాకు ఎక్కువై కాదు. నిన్ను నమ్మి ఈ వస్తువు నీవు తగు జాగ్రత్తగా వాడతావు అని, ఎలా వాడాలో, ఏ విధంగా దీని యొక్క విలువలను కాపాడాలో నేను నిన్ను నమ్మాను. నమ్మకపోతే ఎంత విలువైన వస్తువుని నేను నీ చేతుల్లో పెట్టను. కాబట్టి యజమానుడు మనలను నమ్మాడు, మనలను ఎంతగానో విశ్వసించాడు. గమనించండి, ఈరోజు మనం చదువుకున్న సువార్త పాఠం ఏంటంటే లూకా సువార్త 16వ అధ్యాయంలోనికి వెళదాము. బైబిల్ తీయండి. లూకా సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం నుండి నేను చదవండి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా మాట్లాడుతున్నాడు. ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. గృహ నిర్వాహకుడు అంటే పావుండ్ల భాషలో అంటారే, గుమస్తా అంటారు. పావుండ్ల భాషలో ఉన్నారా? వారిని ఏమంటారంటే గృహ నిర్వాహకుడు అంటారు. సరే, కాబట్టి ఆ గుమస్తాకి, ఆ గృహ నిర్వాహకుడికి ఆ ధనవంతుడు కొంత ఆస్తిని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇందాక నేను చెప్పాను. నమ్మకాన్ని బట్టి, అతని యొక్క సామర్థ్యాన్ని బట్టి, అతని యొక్క జ్ఞానాన్ని బట్టి, అతని యొక్క తెలివితేటలను బట్టి ఆ ధనవంతుడు ఆ గృహ నిర్వాహకుడికి కొంత ఆస్తినిచ్చాడు. యజమానుడు ఎవరిక్కడ? దేవుడు. యజమానుడు ఎవరండి? దేవుడు. అంతేనా? పరలోకంలో ఉన్న దేవుడు ఈ లోకంలో మనకి ఎన్నెన్నో ఇచ్చారు. ఎవరైనా మనకి ఈ లోకంలో ఎన్నెన్నో ఇచ్చారు. ఎవరికయ్యా? అయ్యా ఇచ్చారు లేదా? ఎన్నో ఇచ్చారు. ఇన్ని ఇచ్చారు అని చెప్పడానికి కూడా మన జ్ఞానం చాలదు. యజమానుడు మనలో ఉన్న నమ్మకత్వాన్ని ఆయన గమనించాడు. మనం నమ్మదగిన వాళ్ళుగా ఆయన ఎంచాడు. ఆ పరలోకంలో ఉన్న ఆ ధనాన్ని, ఆ పరిశ్రమమైన ఈవులను మన చేతుల్లో పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. యజమానుడు దేవుడు. మరి ఎవరు? రెండవ మనిషి గృహ నిర్వాహకుడు. ఎవరంటే దైవజనుడు కావచ్చు, మీలాంటి విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రతి ఒక్కరికి ఆ యజమానుడు ఒక్కొక్క విధంగా కొన్ని ఆధిక్యతలను, కొన్ని బహుమానాలను ఆ యజమానుడు మన చేతుల్లో పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 101వ కీర్తన తీయండి. 101వ కీర్తన క్రింద ఉన్నవాడు కూడా చూడండి. 6వ వచనం. 101వ కీర్తన 6వ వచనం చదవరా? ఒకరా నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. దేవుడు ఎవరిని కనిపెడుతున్నాడట? ఎవరి? చెప్పలే గట్టిగా. నమ్మకస్తులైన వారిని. దేశంలో. ఏ దేశంలో? మన
దేశాన్ని ఎంచుకోండి, మన రాష్ట్రాన్ని ఎంచుకోండి, లేకపోతే మన జిల్లాని ఎంచుకోండి, లేకపోతే మన మండలాన్ని ఎంచుకోండి, లేకపోతే ఈ మండలంలో ఉన్న మన గ్రామాన్ని ఎంచుకోండి. ఈ మండలములు కానీ, ఈ జిల్లాలు కానీ, ఈ రాష్ట్రములు కానీ, ఈ దేశములు కానీ దేవుడు కనిపెట్టేది ఎవరి కోసం అంటే నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను అంటున్నాడు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న, మనం నమ్మదగిన వారిగా ఉన్నామా? ఈ వాక్యము ఒక ప్రశ్న వీటిలో మనల్ని, నువ్వు నమ్మదగిన విధంగా ఉన్నావా? నమ్మదగిన విధంగా ఆ యజమానుడి దృష్టిలో ఆ యజమానుడు సంతోషపడే విధంగా, ఆ యజమానుడు తగినటువంటి బహుమానం నీకు ఇచ్చే విధంగా నీ ప్రవర్తన ఆ రీతిగా ఉన్నదా అని ఈ వాక్యం మనను నిలబెడుతుంది. వాక్యం ఏం చేస్తుందంటే ఒక బలహీన సఫలమైన వ్యక్తిని నిలబెట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఆ గృహ నిర్వాహకుడికి కొంత ఆస్తి ఇచ్చాడు. ఆస్తి అంటే డబ్బులు సంపాదించాడు. అబ్బాయి, నాకు రకరకాల పనులు ఉంటాయి, నా మీద రకరకాల బాధ్యతలు బరువులు ఉన్నాయి, కానీ ఈ డబ్బు నీ దగ్గర వచ్చి, ఈ సంపద నీ దగ్గర వచ్చి జాగ్రత్తగా ఈ కార్యక్రమాలు నీవు నిర్వహించాలని అతని యొక్క నమ్మకత్వాన్ని బట్టి అతని నమ్మి ఆ సంపదను యజమానుడు అతని చేతుల్లో పెట్టాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనిస్తాం. చదవండి. ఇంకోటి ఏమై ఛాన్స్, ఇంకోటి చదవండి. ఇలా క్రీస్తు సేవకుల మనమయ్యు దేవుని మర్మముల విషయంలో చదవండి. ప్రతి విషయంలో మమ్మను మరియు గృహ నిర్వాహకులు ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యమంటే మన భాషలో భాస్కర్ అవసరం. దేని విషయంలో? గృహ నిర్వాహకత్వ విషయంలో మనము అన్ని విషయములలో నమ్మకంగా ఉండడం అవసరం. ఎక్కడ దాపో ఎందుకు, ఎంత దూరమో ఎందుకు, ఏం తీసుకుందాం మొదట, మన ఇల్లే తీసుకుందాం. అవునా? మన ఇల్లే, మన కుటుంబాన్ని తీసుకుందాం. మన ఇంటిలో భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య ఏముండాలి? ఏమండి క్రింద ఉన్నవాళ్ళు, భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య ఏముండాలి? ఏమండి చెప్పండి. నమ్మకం ఉండాలి. భార్య చీరలకు డబ్బులు పెడతాం, భర్త తాగిన బయట నానా రకాల ఒత్తిడి తీయటం, ఈ విధంగా ఉంటే ఆ ఇంటిలో నమ్మకము అనే పదానికి అక్కడ స్థానము లేదు. మరి అక్కడ ఏముంటది? నమ్మకం లేకపోతే అనాచికాలు ఉంటాయి. ఏమమ్మా, నేను నీకు నిన్నే కదా 300 ఇచ్చింది, పారపడికి వెళ్ళి ఏం చేసామంటే రాత్రి రోజు వెళ్తుందా, నేను నుంచి వడి పెడతా 300 ఒక రోజులు అయిపోతాయండి. ఏమంటే 300 ఒక రోజులు అయిపోతాయా అంటే అక్కడ నమ్మకత్వానికి స్థానం లేకపోతే అక్కడ మనశ్శాంతి ఉండదు. తినడానికి కూడా అది దేహానికి వంట పట్టదు. ఇక్కడ అదే పౌరుడు ఉన్నాడు. మనము అన్ని విషయములలో, గృహ నిర్వాహకత్వ విషయంలో మనము నమ్మకంగా ఉండడం అవసరం. బైబిల్ ఏం చెప్తుందంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ప్రియ దేవుడులారా, ఈ రోజున మన యొక్క నమ్మకత్వం ఏ విధంగా ఉన్నది? మనం నమ్మకస్తులుగా దేవుని మార్గంలో, దేవుని సంఘంలో ఏ విధంగా మనం జీవిస్తున్నాం? దేవుని కృపలో, దేవునికి ఇష్టం
చూద్దాం. 16వ వచనంలోకి రండి. ఆ గృహ నిర్వాహకుడు వాడు ఏం చేస్తున్నాడు చూడండి. అతని ఆస్తిని పాడు చేయించున్నాడని అతని యొక్క వారి మీద ఒక నేరం వచ్చింది. నేరం అంటే ఒక నెపం. ఏమంటే షావుకారు గారు, మీరు ఎంతో డబ్బిచ్చారు, మీరు ఎంతో ఆస్తినిచ్చారు, అతన్ని నమ్మారు, అతని మీద ఎంతో మీరు భారం పెట్టారు, అయితే ఆస్తిచ్చారు, సంపద అతని చేతిలో మీరు పెట్టారు, కానీ మీరిచ్చిన ఆస్తిని, మీరిచ్చిన సంపదను అతడు ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. ఎవరు చెప్పారు? వాడు అతని ఆస్తిని, అలా చదవండి, వాడు అతని ఆస్తిని పాడు చేస్తున్నాడని ఈ అమ్మాయి ఏంటి, ఈ తిమోతి ఏంటి ఇంకో ఆయనకి చెప్పాడు. ఏమండి, నీకేం తెలుసండి? వాడి మర్యాద చెప్పారండి. ఏం తింటున్నాడు, ఏం పురుగులు తింటున్నాడు, ఏం ఇడ్లీ తింటున్నాడు, నీ సొమ్మంతా ఆ ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తున్నాడు, ఇది నీకు తెలియదు కదండి అని అతని మీద ఏం చేశాడు? నేరాలు మోపారు. నేరం ఎప్పుడు మన మీదకి వస్తుందో చెప్పండి. ఒక నేరం మన మీదకి ఎప్పుడు వస్తుందో చెప్పండి త్వరగా. ఏమండి, ఎప్పుడు వస్తుంది మన మీదకి నేరం? మనలో ఒక బలహీనత ఉన్నప్పుడు. గత వారంలో ఒక మాట చెప్పాను నేను, లూజ్ మైండ్. గుర్తుందా? లూజ్ మైండ్ ఉంటే మన ప్రవర్తన, మన యొక్క కర్తవ్యము ఏ దారిని పోతుందో మనకే తెలియదు. ఈ లూజ్ మైండ్ ఏం చేస్తుందంటే మనకున్న ఆధిక్యతలను, మనకున్న ఘనతను అది పాడు చేస్తుంది. ఇక్కడ బయట వచ్చి ఆ యజమానికి చెప్పారు, ఏమండి, నీ ఆస్థానాన్ని పాడు చేస్తున్నారు. ఇందాక యజమానుడేమో ఎవరు చెప్పాను? దేవుడు అని చెప్పాను. గృహ నిర్వాహకుడు దైవజనుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు. ఇక్కడ నేరాలు మోపేవాడు ఎవరంటే దేవుని దూతలు. ఎవరండి? మన మీద నేరాలు మోపేది ఎవరు? దేవుని దూతలు. ఇప్పుడు దేవుని దూతలు ఏం చేస్తున్నారు మీరే చెప్పండి. క్రింద ఉన్న వాళ్ళు కూడా దేవదూతలు పరలోకం నుండి ఈ భూలోకానికి దిగవచ్చి వారు చేసే పని ఏంటో మీరే చెప్పండి. ఏ మాస్టర్, సిఐడి ఆఫీసర్లు పేరు కదా? సిఐడి ఆఫీసర్లు ఎవరినట్టు చూసుకుంటారండి? ఎన్నాళ్ళు కనీసం బాగానే ఊపండి. సిఐడి ఆఫీసర్లు ఏం చేస్తారండి? ప్రతి విషయంలో నిఘా వేస్తారు. అవునా? ప్రతి విషయంలో వారి కళ్ళు ఎంత దూరం పోతాయో తెలియదు. అంటే సిఐడి ఆఫీసర్ కంటే పవర్ఫుల్ ఆఫీసర్లు ఎవరంటే ఎవరే? దేవుని దూతలను దేవుడు మన మీద ఒక నిఘా పెట్టాడు. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నీవు చేసి పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడయ్యా లెక్క, అడుగుతాడయ్యా, నీవు చేసి పనులన్నీ అడుగుతాడయ్యా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నీవు చేసి పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడయ్యా లెక్క, అడుగుతాడయ్యా, నీవు చేసి పనులన్నీ అడుగుతాడయ్యా. ఎవరు అడిగేది? దేవుడు. మన పక్షాన ఉన్నది ఎవరు? మన ప్రక్కన మనల్ని నిఘా పెట్టిన
మన సిఐడి ఆఫీసర్ ఎవరు? దేవుని దూతలు. దేవుని దూతల కట్లు తప్పించుకొని ఈ లోకములు ఎవడు ఎవరికి కవల మాట ఉండలేరు. కొంతమంది ముళ్ళు మీద ముళ్ళేస్తారు. ఎన్ని ముళ్ళు వేసిన, ఎన్ని చీరల మీద దూకినా, ఎన్ని పేరువాళ్ళు పెట్టి తాళాలు వేసినా అవన్నీ ఏమండి. ఒక ఆయన ఉన్నాడు, ఒకట పక్కన 100 రూపాయలు తీసుకున్నాము, ఆయన దగ్గర బదులు ఎన్ని సున్నాలు పోతాయి తర్వాత నెలకు వచ్చేదానికి. నెలకొచ్చి ఒక సున్నా పెరిగింది, నెలకొచ్చి ఒక సున్నా పెరిగింది. అంటే ఏంటది? అతనిలో ఉన్న అపనమ్మకత్వం. దుష్టుడైన అపవాది మన యొక్క ఆశలను, మన యొక్క ఉద్దేశాలను ఎటు పురుగుపోతాడో మనకే తెలియదు. ఇక్కడ యజమానుడు ఇచ్చాడు సంపదను, మన చేతుల్లో పెట్టాడు. అయితే మనం ఎలా నిర్వర్తిస్తున్నామో, మనం ఏ విధంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామో ఎవరు కనిపెడుతున్నారు? ఎవరు కనిపెడుతున్నారు? దేవుని దూతలు మన మీద కనిపెడుతున్నారు. ఆ దేవుని దూతలు వెళ్ళి యజమానుడితో ఏమన్నారు చూడండి. 2వ వచనం, అతడు వారిని పిలిపించి ఏంటంటే, అబ్బాయి కొద్ది నువ్వు విన్నా, నేను నీకు 1 ఎకరాల పొలం ఇచ్చాను, 1 సంవత్సరం నీకు 100 బస్తాలు అమ్మవారి డబ్బులు ఇచ్చాను. ఏది నువ్వు ఎంతవరకు వాడుతున్నావు, ఎంతవరకు నీకు దాన్ని లెక్కంతా రాస్తున్నావు అని గృహ యజమానుడు అతన్ని పిలిపించి ఏం చేస్తున్నాడు? మాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? ఇంట్రాగేషన్ చేస్తున్నాడు. సేవికి వాడు ఏం చేస్తారు? కూర్చోయ్యా, పులిహోర తినయ్యా, ఉప్మా తినయ్యా పెడతారా? మంచి కాఫీ తీసుకురండి అంటారు సేవికి వాళ్ళు. వీడు నేరస్తుడు కాబట్టి అతన్ని ఎంతగానో ఇంటరాగేషన్ చేస్తారు. మన మీద కూడా ఒక రోజున ఒక బలమైన ఇంటరాగేషన్ ఉన్నది. నిన్ను గురించి నేను వినుచున్నా ఈ మాట ఏమిటి? ఏంటయ్యా? ఏం చెప్పేదయ్యా? ఎవరు చెప్పేదయ్యా? ఎవరు చెప్పేదేంటి? నీ యొక్క నమ్మకం ఏమిటి? నీ పని ఏమిటి? అప్పుడు వాడి పని ఎట్లా ఉంటుందో చెప్పండి. అప్పుడు యజమాని దగ్గర ఎలా ఉంటాడు? ధీమాగా ఉంటాడు, బిరుదుగా, లేకపోతే భయంగా ఉంటాడు? కొంచెం మనసులో భయంగా ఉంటాడు. ఎంత ధీమాగా ఉన్నా బయటికి కొంచెం మనసులో ఓహో నా సంగతంతా తెలిసిందనుకుంటాను, నా బతుకంతా పట్టమైననుకుంటానని ఆ గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడంటే తన మనసులో ఒక రకమైన భయంతో ఉంటాడు. దేవుడు ఉంటారా? మన పరమ యజమానుడు కూడా మనలను ఒక దినాన లెక్క అడిగి ఒక దినమ రాబోతుంది. మన సాక్ష్యము సరిగ్గా లేకపోతే యజమానుడి దగ్గర నిలబడాలి. మన సాక్ష్యములు ఒడుగుడుగులు కనుక అంటే, మన జీవితంలో అరమరికలు కనుక వచ్చినాయి అంటే యజమానుడు ఏమడుగుతాడు, ఎప్పుడు నిలబడతాడు ఎవరికి తెలియదు. అందుకని ఒక భక్తుడు అంటాడు, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు పాదము చాటింపను, ఏది సాక్ష్యము, ఏది నీ సాక్ష్యము, అపోస్తలులు శిష్యులు Oh
నమ్మకస్తులైన వారి కొరకు దేవుడంట కనిపెట్టినాడట. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకం. ఎంత నమ్మకస్తుడు! ఎవరి మాట ఇచ్చింది? ఎవరి సాక్ష్యం ఇచ్చింది? సర్వోన్నతుడైన ఎందుకని భూమి మీద ఎవరున్నారు? మోషే ఉన్నాడు, ఆకాశంలో దేవుడు ఉన్నాడు. మోషే పక్షముగా దేవుడికి ఎవరు సాక్ష్యం చెప్పారు? మన మీద శ్రేణి ఆఫీసర్గా ఉన్నాడే ఆ దేవదూతను వెళ్ళి, అయ్యా మోషే లాంటి సాత్వికుడు, మోషే లాంటి నమ్మకమైన వాడు ఈ భూలోకములు ఎవరు లేదని దేవదూతను వెళ్ళి మోషే గురించి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చారు. ఈ రోజున దేవుని సంఘముల మనల గురించి, దేవుని రక్తములు బడిపడినటువంటి మనల గురించి దేవుని దూతలు పరలోకములో దేవుని దగ్గర మనల గురించి ఏం చెప్తున్నారు? ప్రత్యక్ష గుడాలను కట్టే విషయములు కూడా నేను మాట్లాడాలి. 35వ అధ్యాయం 40వ మనం చూస్తే చదవనక్కర్లేదు. 35వ అధ్యాయం నుండి 40 అధ్యాయాల వరకు ఆ 5 అధ్యాయాల్లో ప్రత్యక్ష గుడాన్ని కట్టడానికి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమిచ్చారు? వారికి ఉన్న బంగారం ఇచ్చారు, వారికి ఉన్న వెండి ఇచ్చారు, వారికి ఉన్న సంపదలు ఇచ్చారు. ఎవరి చేతులు పెట్టారు? ఎవరి చేతులు పెట్టారు? నమ్మకస్తుడైన మోషే చేతుల్లో పెట్టారు. పెట్టాక సాయంకాలం ఇంటికి మరి ఈమె గారు ఇచ్చింది 100 రూపాయలు, 50 రూపాయలు రాసుకో. యాకమ్మ గారు ఇచ్చింది 2 పోగుల, ఒక పోగులు రాసుకోకూడదా? ఇంటికి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి టైంలో రికార్డు తీసేలాంటి పుస్తకాలు తీసి రాసుకోకూడదు. బాగా ఎక్కడో మోషకి పిల్లలు లేదా? ఏమిటండి ఏది ఇంటి చూస్తారు సార్? నా ఇంటి చూడండి చెప్పండమ్మా. కింద ఉన్న వాళ్ళు కూడా మోషకి భార్య పిల్లలు లేదా? ఉన్నారు. మరి పిల్లలకి అమ్మాయి ఒక 10 శవల బంగారం వాడు పెట్టి పెద్ద అమ్మాయికి ఒక 10 శవల బంగారం పెట్టి చిన్నపిల్లకి అది దాచిపెట్టకూడదా? దాచిపెట్టవచ్చు. అల్పకాలమున పాప భోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజలకు శ్రమ అనుభవించడం మేలు అన్నాడు. ఎంత బంగారం ఇచ్చారు, ఎంత ఆస్తిని ఇచ్చారు, ఎంత సంపదను ఇచ్చారు. దేవుడికి ఇచ్చినది దేవుడికి ఇచ్చినట్లుగా మోషే ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి ఒక నమ్మకమైన యజమానుడుగా దేవుడి కొరకు పని చేయగలిగాడు. దేవుడికి స్తోత్రం. ఈ భూలోకంలో అన్యాయాలు, అక్రమాలు, అల్పకాల సంతోషం, దొంగ లెక్కలు, అన్యాయాలతో దేవుడిచ్చి ఆశీర్వాదకరమైనటువంటి ఆ కృపను పోగొట్టుకొని, దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైనటువంటి ఆ దీవెన పోగొట్టుకొని ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నామో ఈ రోజున ఈనాడు మనమందరం. నీలో కొద్దిపాటి నమ్మకం లేకపోతే, అందుకే అక్కడ ఎక్కడ కదా 16వ అధ్యాయంలో 9వ వచనం, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకుని ఎందుకనగా సిరి మిమ్మల్ని వదిలిపోతున్నప్పుడు వారి నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకోవాలని మీతో చెప్పుకుంటున్నాను. 10వ వచనం, మిక్కిలి కొంచెములు నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండవచ్చు. దేవుడు మనకి ఇచ్చింది కొద్దిదే, దేవుడు మనకి ఇచ్చింది కొద్దిదే. కానీ దేవుడు మనకి ఇచ్చిన ఆ కొద్దిపాటి విషయంలో మనం నమ్మకంగా లేకపోతే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఎలా ఇవ్వగలుగుతాడు? దేవుడు నిన్ను నమ్మాడు. దేవుడు నీలో ఉన్న నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. అప్పుడు 3వ వచనం, నీ గృహ నిర్వాహకం లేక అప్పగించము, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడిగా ఉండడం వల్ల కాదని వాడితో చెప్పాడు. ఎందుకని అబ్బాయి ఇక నీకు ఉద్యోగం నీకు పనికి రాదు, ఈ ఉద్యోగంలో ఉండగలిగిన వాడిని రాదు. ఎందుకని అతని మీదకి ఏమొచ్చినాయి? నేరాలు వచ్చినాయి. ఎవరు చేశారు నేరాలు? ఎవరు చేశారండి నేరాలు? దేవుని దూతలే.
యజమానుడు మనస్సు నొచ్చుకొని అతను పిలిచాడు, నీవు ఈ పనిలో ఉండడానికి అర్హుడవు. ఇప్పుడు అతని కళ్ళు తెరిచాడు. ఒక కనువిప్పు కలిగి ఏమంటున్నాడు చూడండి. ఆ గృహ నిర్వాహకుడు కన్నవుతాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహక పనుల నుండి నన్ను తీసివేయను కనుక నీకు అర్థమైపోయింది, నా పని అయిపోయింది అనుకున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక సామెత గుర్తు రావాలి. ఏమంటే క్రింద ఉన్నవాడు కూడా ఏ సామెత అది? చేతులు కాలిన తర్వాత ఆకులు పడుకున్నాడు. చేతులు కాలటం ఎందుకు? ఆకులు పడుకోవడం ఎందుకు? అన్యాయాలు అక్రమంగా ప్రవర్తించడం ఎందుకు? ఇటువంటి నానా రకాల పట్టాలు పడడం ఎందుకు? ఇప్పుడు కనువిప్పు కలిగింది. అయ్యా, నన్ను తీసివేయను కనుక నేను ఏం చేయాలి? ఏమైందా నా బుద్ధి? నేనేం చేయాలి? తప్పలేను అంటే తప్పలేనంటే ఏమండి? పేతురు గారు ఉంటారు, పారపనికి వెళ్ళలేను, తప్పలేనంటే పొరుగు పని కూడా చెయ్యలేను. ఇప్పుడు ఆయన అయ్యా నేను కూడా మన 200 రూపాయలు పడిపోతానని ఒప్పుకుంటారా? ముందు ఏమని అడుగుతాడు? అయ్యా, నీకు పారదోవడం వచ్చాని అడుగుతాడు, నీకు పొలుగుకి వచ్చాని అడుగుతాడు. రాకపోతే ఏం చేస్తాడు? అయ్యా నీకు 10 వందలు పక్కన అంటాడు. ఇక్కడ చెప్తున్నాడు, నేను తమలేను భిక్షము ఎవరిని యారా. ఇప్పుడు దాకా అప్పు 3 6 కాయలు ఎవరో, ఇప్పుడేంటి చేతులు కలుపుకుంటున్నా ఓ 10 రూపాయలు తీయకుండాయా. ఏమంటే ఈ మధ్య నా స్నేహితుడు తగిలాడు, అది వీడి కట్టుకొని 10 రూపాయలు అంటాడు. 1 4 కొడతానన్నా వీడి కట్టుకొని కూడా నేను 10 రూపాయలు ఇవ్వాలంట. నా జేబులో ఉన్న ప్రతి రూపాయి దేవుడు అది. నీ బీడీ కట్ట నీ స్మృతులు కంటారు కదా నాకు దేవుడు ఇచ్చింది. మొదటి టిఫిన్ చేద్దామన్నా నువ్వు ఎంత తింటావో అంతేగాని బీడీ కట్ట కొనడానికి అడిగేవాడిని సరిపోడు రాదు కొట్టాలన్న. దేవుడిచ్చిన దానిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, కానీ దానిని దుర్వినియోగము చేయకూడదు. అందుకని పత్రిక పాఠం తప్పదండి. ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చదవండి. వారు ఆశించిన ప్రకారము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు మనకి దృష్టాంతాలు, ఈ సంగతులు మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ ఈ పాఠము మనకు గుర్తొస్తుంది. ఇశ్రాయేలీయులు వారు ఏం చేశారు? 2వ వచనంలో అందరూ మోషేని బట్టి మేఘములో సముద్రములో ఏం చేశారు? బాప్తిస్మం పొందారు. ఒకే ఆహారమును తిన్నారు, ఒకే ఆత్మను వారు భుజించారు. 4వ వచనం అందరూ ఆత్మ సమానమైన ఒకే పానము చేశారు. అందరూ తమను వెంబడించే ఆత్మ సంబంధమైన బట్టలోనిది త్రాగారు. ఈ విధంగా ఉన్నారు. కానీ వారిలో ఉన్న 5 బలహీనతలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆ 5 బలహీనతలు ఏమిటంటే, వారి మనసంతా చెడ్డవాటి మీదకి వెళ్ళింది. మోషేని అన్నారు, అయ్యా మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మాకన్నీ అక్కడ బాగానే ఉన్నాయి, మాకు సమృద్ధిగా అక్కడ మాకు కావలసినంత దొరికింది. కానీ ఇక్కడికి వచ్చి మేము ఈ కూరగాయలు, ఈ దొండకాయలు, ఈ పొట్లకాయలు మేము తెలియపోతున్నాం అంటే వారి యొక్క మనసు ఏమైంది? భూ సంబంధమైన వాటి మీదకి వెళ్ళింది. 2వది, వారు చేసిన దౌర్భాగ్యపు పని ఏంటంటే, అహరోను గారి యొక్క నాయకత్వంలో బంగారాన్ని కూడబెట్టి ఏం చేశారు? ఒక బంగారపు దూడను చేశారు. చెయ్యకూడని పాపం చేశారు. ఏంటది? విగ్రహ ఆరాధన.
వీళ్ళు ఏం చేశారు? ముందు ఎర్ర సముద్రంలో వారు బాప్తిస్మము పొందారు. దేవుడిచ్చిన కృపలో వారు నిలకడగా ఉండలేకపోయారు. దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదాన్ని వారు తమ జీవితంలో గుర్తించలేకపోయారు. చివరికి వారి మనస్సు విగ్రహాలకి వెళ్ళింది. అహరోను గారి తమ్ముడెవరు? మోషే. మోషేనేమో బంగారంతో ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాడు. అహరోనేమో బంగారంతో తోడలు చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరు దేవునికి నమ్మకస్తులు కనపడ్డారు? ఏమండి? ఎస్, అహరోను కనపడలేదు. మోషే దేవుడిని సంతోషపడి పని చేశాడు, కానీ అహరోను దేవుడు సంతోషపడి పని చేయడం. మూడవది, వాడు చేసిన భయంకరమైన పాపం వ్యభిచారం. జీవన దేవుడిని విడిచిపెట్టి జీవన దేవుడి మార్గాన్ని మరిచిపోయి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. నాలుగవది, దేవుని యొక్క సహనాన్ని వారు పరీక్షించారు. దేవునికి సహనాన్ని వారు పరీక్షించారు. ఐదవది, సడుకున్నారు. 14వ అధ్యాయం చదవడానికి సంఖ్యాకాండం ఎంత సడుకున్నారో, దేవుని కోపం ఎంత రగిలిపోయిందో. సడుగుడు ఏమండి? సడుగుడు గొడుగుడు ఎవరిలో నుండి ఉండేది? వయసు ఉన్నవాళ్ళ, వయసు అంతా మీద పడిన వాళ్ళ సడుగుడు ఉండేది. ఏమండి? వయసు అంతా మీద పడిపోయిన ముసలు చూడండి. ఏమని ఏదో ఒకటి ఏం చేస్తారు? సడుకుంటూ కూర్చుంటారు. ఎంత పెట్టినా, ఎంత ఇచ్చేసినా ఏం పెట్టిందని గుడుకుంటూ కూర్చుంటారు. మనకేం వయసు పోయింది, వాడి సడుగుళ్ళు ఉంటాయి. కానీ ఇశ్రాయేలీయులు చేసిన 5వ పొరపాటు ఏంటంటే వాళ్ళు సరిగారు. అయితే ఇక్కడ పౌలంటాడు 8వ వచనంలో, మరియు వారి వల్ల మనం వ్యభిచరించక ఉందము, వారిలో కొందరు వ్యభిచరించున్న ఒక్క దినమని 3,000 మంది చచ్చిపోయారు. అనడం దేవుడిచ్చిన నమ్మకత్వములో వారు నిలకడగా లేనందువల్ల. దేవుడు వారిని ఎర్ర సముద్రం దాటించింది ఎందుకు? అమ్మా, దేవుడు వారిని ఎర్ర సముద్రం దాటించింది ఎందుకు? దేవుడు సిద్ధపరిచిన కారణానికి వారు వెళ్ళాలని. అవునా? దేవుడు సిద్ధపరిచిన పాలు తేనెలు ప్రవహించి సుఖంగా ఉండే కానానులోనికి వెళ్ళడానికి దేవుడు వీరిని సిద్ధపరిస్తే, కానీ దేవుడిచ్చిన ఆ నమ్మకత్వాన్ని వాళ్ళు చేశారు. నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకోలేకపోయారు. అపనమ్మకస్తులకు దేవుని రాజ్యములో త్వరగా అపనమ్మకస్తులకు దేవుని రాజ్యములో స్థానం లేదు. దేవుడు నీ చేతులు ఏమి పెట్టాడు? దేవుడు మన చేతులు ఏమి ఉంచాడు? అందుకని 11వ వచనం ఈ సంగతులు దృష్టాంతములుగా ఏమండి? మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన, మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి. ఎన్ని రాసినా కానీ, ఎన్ని చెప్పినా కానీ, ఎన్ని ప్రసంగాలు విన్నా కానీ ఏమైంది మామ? 4 మెట్లు దిగగానే 4 మెట్లు దిగగానే ఏంటి నా సైగ పడుతుందా? ఏంటిది నా సైగ? దుర్పిక్కినాయి. ఎట్లా మన ప్రభువు త్వరగా రాబోతున్నాడే, అన్యాయస్తులు, అక్రమస్తులు ఆ మహిమలో ఎలా ఎక్కబడతారు? ఈనాడే నూతన బుద్ధిని మనం తెలుసుకొని నూతనమైనటువంటి ఆశీర్వాదమైనటువంటి విశ్వాస జీవితంలోనికి మనం రాగలిగితే మన దేవుడు నమ్మదగిన దేవుడు, మనము కూడా నమ్మదగిన వారిగా దేవుని దగ్గర కనపడాలి. ఈ లోపం లేకుండా, ఏ మచ్చ లేకుండా, ఏ కళంకం లేకుండా దేవుని చేత ఏమనిపించుకుందాం? ఎస్ ఏంచుకున్నా బల నమ్మకమైన మంచి దాసుగా నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నా. ఇక్కడ నమ్మకంగా ఉంటే దేవుడు నీకు పరలోక రాజ్యంలో ఎక్కడ వచ్చబోతున్నాడో తెలుసా?
ఏమండి, దేవుడి పరలోక రాజ్యములు ఎక్కడ ఉంచబోతున్నాడో తెలుసా? 24 సింహాసనం దేవుడు మన వరకు సిద్ధపరిచాడు. ఇక్కడ కుర్చీలు కూర్చున్నాం, ఇక్కడ పీటల మీద కూర్చున్నాం, అక్కడ రేపు సింహాసనం మీద కూర్చోగలిగే అధికారం మన దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఎవరికి? దొంగలేక రాసిన వాళ్ళగా, మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉన్నవారికి ఆ పరలోక రాజ్యములో ఉన్న ఆ సింహాసనం దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున మన యొక్క నమ్మకత్వం ఏ విధంగా ఉంది? నమ్మకమైన వారంగా దేవుని మార్గంలో ఏ విధంగా మనం జీవిస్తున్నాం? అపనమ్మకత్వం ఉంటే ప్రభువా నాలో ఆ చెడు బుద్ధిని కూడా చేయమైనా నీలో నమ్మకస్తులుగా ఉండే ఆ నూతనటువంటి బుద్ధి నాకు దయచే ప్రభు అని ఒక తీర్మానంతో ప్రభుత్వంలో ఒక దీవెన పొందుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. తగ్గవచ్చండి. ఏ విషయములు నీవు అపనమ్మకంగా ఉన్నావు? ఏ విషయములు నమ్మకత్వాన్ని నీవు నమ్మావు? దేవుడు నిన్ను నమ్మాడు. నేను నమ్మి దేవుడు నీకు ఇచ్చిన ఆ జీవితం ఏమైంది? దేవుడి యొక్క నమ్మకత్వాన్ని నీవు తారుమారు చేసేవేమో. దేవుడి దగ్గర పట్టమైన ఒక రోజు రాబోతుంది. నమ్మకంగా లేకపోతే అపనమ్మకస్తులకు దేవుని రాజ్యంలో స్థానం లేదు. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ యొక్క పరిశుద్ధాలను ఈ శుభ ఉదయకాలను వెళ్ళారు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవా, మీ బలమైన సందేశంలో మా హృదయాలను బద్దలు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. నమ్మకస్తులకైనా మీ రాజ్యంలో స్థానం ఉన్నదని, అపనమ్మకస్తులకైనా మీ రాజ్యంలో స్థానం లేదు అని మీ వాక్యం ఖండితంగా చెప్తుందయ్యా. మోషే లాంటి నమ్మకత్వం కలిగినైనా, మేము నమ్మకస్తులనైనా, నిరార్థవంతులనైనా మా బ్రతుకులో మా విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగడానికి సహాయం చేయండి అయ్యా. నమ్మకమైన వారికి దేవుని మెండుగా కలుగుతాయని మీ వాక్యం చెప్పిన విధంగా నమ్మకస్తులుగా మీ యొక్క మహిమ రాజ్యానికి మేము సంసిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. విన్న వాక్యంలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీరు బలపరిచి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి స్తుతించి ఉంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చును గాక. మా యొక్క అపరాధములను క్షమించబడినట్టుగా మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనకు దుష్టుడు తప్పించండి. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. వందనాము నాతము ప్రభు ప్రభు, వందనాము నాతము ప్రభు ప్రభు, వందనాము తండ్రి తనయ శోధాత్ముడా, ప్రభువుని తన సన్నిధాన్ని
ప్రకాశించును గాక. ప్రభువు నీకు తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం ఇచ్చేను గాక.